ఎవరో రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు, ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇంతవరకు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు తెలీదు. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి ₹2 చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు ₹270 కట్టేవాడివి, ఇప్పుడు ₹240 నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అది కూడా. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైందే. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం తెచ్చి బయట ఉన్నారు సార్. వీడికి ఇంకొక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్, రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అడ్డు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా? మీ మన ఈడికా? ఓకే, కానీ మంచి జరుగుతున్నట్టు. ఎవరికి ఇది? ఈ అబ్బాయికి. అది మన ఇంకా 6,000 కాకుండా ఆ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది. అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. రామ్మా, రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి. యా.
ఇచ్చేసాను. ఇంకా ఇమ్మంటాం, అంగన్వాడీలో పెట్టమంటాను, నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జగ ఇస్తాను. ఏంట్రా బాగున్నావా? 24 గంటలు పాట పెడతారు. నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. ఏయ్, నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా, బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? అన్ని బాగా ఆలోచన చేస్తారు. నాకు తెలివింది. చేద్దాం, ధైర్యంగా ఉండు. పెన్షన్ అథారిటీ చెప్పా కదా, నువ్వు చేయమని 2 చేయమని. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మా, పెట్టరా. డబ్బులు డబ్బులు ఇంటి చూడు అటు చూడు. ఎంత ఉంది? లెక్కై లెక్కై. అదే ఈయన ఎంచు లెక్కేస్తాడా? చేత కదా, ఊరికి చూసుకుంటా అంతేనా? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఎట్రా రండి. మీది ఇటు రండి. అటురా, అటు చూడరా. అటు నిలబడుకోండి, అటు నిలబడుకోండి, బెటర్. అటు చూడమ్మా. ఓకే, బాయ్. చెప్పు సంతోషం సార్. మా ఇంటికి వచ్చిన దానికి అదే లేదు, ఇంత మటుకు ఎవరు లేదు సార్. అందరి వాళ్ళు. ఓకే, ధైర్యంగా ఉండి. ఓకే, వస్తా. ఓకే ఓకే, మరి నేను చేయమంటానులే మరి. ఓకే, ఇది ఏం పేరు? నా పేరు కళావతి కోడలు. ఇంట్లో చేసుకోవచ్చు. నా పేరు మంగమ్మ. ఎన్ని యూనిట్లు అవుతుంది?